Daily. Taste the Daily. ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయాల వ్యవస్థకు కొత్త రూపురేఖలు ఇవ్వడానికి సీఎం చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా గ్రామ సచివాలయాలకు కొత్త పేరు పెడుతున్నట్టు ప్రకటించింది. ఇకపై వాటిని విజన్ యూనిట్స్ గా పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జరిగిన మంత్రులు, అధికారుల సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. గ్రామ సచివాలయాల వ్యవస్థ ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించే విధంగా రూపకల్పన చేయాలన్నారు. అందుకే వాటిని విజన్ యూనిట్స్ గా మారుస్తున్నామని తెలిపారు. ఇవి భవిష్యత్తులో ప్రజా సేవకు కేంద్ర బిందువుగా నిలుస్తాయని సీఎం తెలిపారు. ఇకపై ఈ విజన్ యూనిట్స్ ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలను వేగంగా, సమర్థంగా అందించేందుకు ప్రత్యేక సాంకేతిక పద్ధతులను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. పౌరులకు అవసరమైన సంక్షేమ పథకాలు, రికార్డులు, సర్టిఫికెట్లు, ప్రభుత్వ సహాయ పథకాలను ఒకే వేదికపై అందించే విధంగా ఈ యూనిట్స్ పనిచేయనున్నాయి. ఇక సీఎం చంద్రబాబు విజన్ యూనిట్స్ పై రాష్ట్ర భవిష్యత్ పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తాయని, గ్రామస్థాయి పాలనను ఆధునిక సాంకేతికతతో మిళితం చేస్తామని తెలిపారు. ఇక్కడ సెక్రటరియట్ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే గ్రామ సచివాలయం వరకు ఇప్పుడు దాని పేరు కూడా మనం మార్చుకుంటున్నాం. ఎందుకంటే విజన్ యూనిట్ కింద వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ విజన్ యూనిట్ ను కూడా మనం సమర్థవంతంగా ఉండే వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాం. లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ సచివాలయాల పేరు మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేశారు. వాటిని విజన్ యూనిట్స్ గా పేరు మారుస్తున్నట్టు తెలిపారు. ఇక నుంచి అవి రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర బిందువులుగా మారతాయంటూ కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక మెరుగైన సేవలు, మరిన్ని సేవలు కూడా విస్తృతంగా ఈ విజన్ యూనిట్స్ ద్వారా అందిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుమలత అందిస్తారు. సుమలత. ఓకే, సరికొత్తగా సచివాలయాలు ముందు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా సచివాలయాలంటూ కూడా వ్యవస్థను అయితే రూపొందించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో గ్రామ సచివాలయ వ్యవస్థ కొత్త రూపం అయితే తీసుకుని వచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇప్పటికే గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించే దిశగా రూపకల్పన అయితే చేయబోతున్నారు. విజన్ యూనిట్ గా మారుతున్నామంటూ కూడా తెలుస్తున్నారు. ప్రజలకు ఏది అప్లికేషన్స్ కానీ ఏదైనా సచివాలయం దగ్గరికి వెళితే ఏదైనా అన్నిట్లో అందుబాటులో కానీ, ఇప్పుడు స్థలాల రిజిస్ట్రేషన్ కి సంబంధించి కానీ, మనకి ఆధార్ రెవెన్యూషన్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ, ఏదైనా ఎన్ఓసి కానీ, ఎలాంటివి ఏదన్నా కావాలన్నా కానీ సచివాలయాన్ని సంప్రదించవచ్చు కూడా అని చెప్తున్నారు. ఇవి భవిష్యత్తులో ప్రజాసేవకు సంబంధించి కేంద్ర బిందువుగా కూడా పడుతుందంటూ కూడా సీఎం అయితే చెప్పడం అయితే జరిగింది. మొన్నటి వరకు సచివాలయాలుగా ఉన్న గ్రామ సచివాలయాలుగా ఉన్న వాటిని ఇప్పుడు విజన్ యూనిట్ ద్వారా ప్రజలకు, ప్రభుత్వానికి సేవలకు సమర్థవంతంగా, వేగవంతంగా చేసే విధంగా ప్రత్యేకమైన సాంకేతిక పద్ధతులు అయితే దీన్ని రూపొందించడం అయితే జరిగింది. పౌరులకు అవసరమైన సంక్షేమ పథకాలు, అలాగే రికార్డులు, సర్టిఫికెట్స్ ప్రభుత్వ సహకారం అందించే విధంగా ప్రభుత్వాలు ఏదైతే పథకాలు ఉంటాయో, సూపర్ 6, సూపర్ సక్సెస్ అనే పథకాలు ఏదైతే ఉంటాయో అవి ఆ యూనిట్ ప్రకారం, విజన్ యూనిట్ ప్రకారం ప్రజల్లో అందే విధంగా కూడా చేయబోతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే రాష్ట్రంలో భవిష్యత్తు పరిపాలన కీలకంగా పాత్ర వహిస్తుందంటూ కూడా చెప్తున్నారు. ఈ గ్రామ సచివాలయ పాలన ఆధునిక సంకేతాలతో మిళితమై ఉంటుందని కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు గ్రామ సచివాలయాల్లో వ్యవస్థ ప్రజలకు మరింత సమర్థవంతంగా రూపకల్పన చేసుకుని ప్రజల్లో మమేకమై ప్రజలకు కావాల్సిన అవసరాలను తీర్చే విధంగా అయితే చేస్తున్నారు. ఇప్పటి నుంచి విజన్ యూనిట్ గా పిలువబడే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రులు, అధికారులు సమీక్షను కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ సమీక్షలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు కూడా కీలక ప్రకటన విడుదల చేయడంతో ఇటువైపున ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు, గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు కూడా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు గ్రామ సచివాలయ వ్యవస్థ
అన్న పేరున్నది. ఇప్పుడు సరికొత్తగా ఇప్పుడున్న జనరేషన్ ప్రకారము ముందుకు వెళ్తున్న నేపథ్యంలో గ్రామ సచివాలయ పేరును కూడా విజన్ యూనిట్ గా పేరు పొందడం కూడా చాలా సంతోషదాయకం అంటూ కూడా చెప్తున్నారు. వీరికి సచివాలయ ఉద్యోగులు ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏదైతే ఉందో సచివాలయ ఉద్యోగస్తులను కూడా వాళ్ళ డిక్టేషన్స్ పైన కూడా ట్రాన్స్ఫర్లు కూడా పెట్టారు. ఏది అవకతవకలు జరగకుండా ఏదైతే గ్రామ సచివాలయ ఉద్యోగులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రజలకు అందుబాటు ఉండే విధంగా కానీ అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఇప్పుడు సరికొత్తగా విజన్ అనే పేరుతో యూనిట్ అనే పేరుతో పిలువబడుతూ గ్రామ సచివాలయకు సంబంధించిన ప్రజలతో ఏదైతే అధికారులతో ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా మమేకమయ్యి వర్క్ చేసే విధంగా అయితే చేశారు. సరికొత్తగా ఇప్పుడున్న సచివాలయ పేరు మార్చడం పైన కొత్త రూపురేఖలు ఇవ్వడం కూడా సీఎం చంద్రబాబు నాయుడు కూడా అభినందిస్తున్నారు. ఏదైతే గ్రామ సచివాలయం అయితే ప్రజలైతే కూడా అభినందిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకైతే ఏదైతే సూపర్ 6 సూపర్ సక్సెస్ అనే విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థ మరింత బలోపేతానికి అయితే కారణమవుతుందని కూడా చెప్తున్నారు. ఏదైతే రూపురేఖలను మార్చబోతుందో ప్రతిదీ అయితే సుమలత, ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చేంజెస్ ని అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు. అయితే పేరు విషయంలోనే కొంత విపక్షం నుంచి అలాగే తెలుగు భాష పండితుల నుంచి కూడా కొంత నిరసన వ్యక్తమయ్యే అవకాశం ఉంది కదా. ఎందుకంటే సచివాలయం అనేటటువంటి పేరు ప్రతి ఒక్కరికి కూడా చదువుకున్న వారికి చదువురాని వారికి అందరికీ కూడా బాగా అర్థమయ్యేటటువంటి పేరు, వాడుకలో ఇప్పటికే ఉన్నటువంటి పేరు. దాన్ని విజన్ యూనిట్స్ గా ఇంగ్లీష్ కి మారుస్తూ ఉండడం కొంత పలకలేనటువంటి ఇబ్బంది కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ తెలుగుకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనేటటువంటి విమర్శలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది కదా. ఓకే, నువ్వన్నది కూడా నిజమై ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న జనరేషన్ ప్రకారము యూత్ నైతే కానీ ప్రజలనైతేనే కానీ ఇప్పుడున్న ప్రకారం అందరికి ఇప్పుడు 5.0 2.0 అంటూ కూడా ఏదో పేర్లు అంటూ వినిపిస్తూనే ఉంది. దానికి అనుసంధానంగా వెళ్ళటమే. ఏదైనా కానీ పేరు మార్చినా సచివాలయం పేరు మార్చినా కానీ విజన్ యూనిట్ గా ఉన్న పేరును ఒకలా పలకలేకపోయినా కానీ వాటికి సంబంధించిన ఏదైతే ఉన్నాయో యూనిట్ కి రూపకల్పన చేసిన విధంగా ప్రజల వ్యవస్థను మరింత బలోపేతం చేసి సమర్థవంతంగా సేవలైతే అందిస్తామంటూ కూడా చెప్తున్నారు. పేరును పక్కన పెడితే తెలుగుదేశం అంటేనే మన తెలుగుకి ఎంతో వెన్న తెచ్చిన ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఒక్కసారిగా ఇలా ఇంగ్లీష్ పేరు పెట్టడం పైన కొంతమంది ప్రతిపక్ష నేతల మధ్య అయితే అసంతృప్తి వ్యక్తం చేసినా కానీ ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ప్రతిదీ వాటిని అందుకునే విధంగా చేయాలంటూ కూడా చేస్తున్నారు. ఇప్పుడున్న వాళ్ళ ప్రకారం ఏదైతే ఉందో సచివాలయం వాటికి సంబంధించి కూడా నెమ్మదిగా ఇప్పుడున్న జనరేషన్ కి కానీ ముందున్న జనరేషన్ కానీ అలవాటు చేసే విధంగా ఉంటుందని కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఏదైనా కానీ అన్ని సిస్టమ్ వైజ్ వెళ్తున్నాయి. ఏదైనా అప్లికేషన్స్ డౌన్లోడ్ కానీ ఏదైనా చేతి రాత నుంచి ఏది చేయట్లేదు. రిజిస్ట్రేషన్స్ వర్క్ అయినా కానీ ఏదైనా అన్ని ఆన్లైన్ చేశారు. కాబట్టి ముందున్న జనరేషన్ కూడా ఏదైతే ఉందో 2.0 5.0 ఏదైతే ఉందో ప్రజలకు అనుసంధానం చేస్తూ ముందున్న తరానికి అర్థమయ్యే విధంగా ఇప్పుడున్న జనరేషన్ కి అర్థమయ్యే విధంగా అయితే తీసుకుని వెళ్తున్నారు. యూనిట్ విజన్ అనేది ఒక పేరు మాత్రమే కానీ సమర్థవంతమైన పరిపాలనతో సేవలతో ముందుకెళ్తామంటూ కూడా చెప్తున్నారు. ఈ సమర్థవంతంగా ప్రజలకు సాంకేతిక పద్ధతిలో ప్రవేశపెట్టే విధంగా పౌరులకు అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు ఏదైనా పేరుదేముంది మాకు కావాల్సిన సేవలైతే అన్ని అందే విధంగా ఉంటే. అలాగే సుమలత సచివాలయ వ్యవస్థను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన మానస పుత్రికగా చెప్పుకుంటూ ఉంటారు కదా. ఏంటి ఇప్పుడు ఈ వ్యవస్థ పేరు మారుస్తూ ఉండడం పట్ల వైసీపీ నుంచి ఎలాంటి నిరసన వచ్చే అవకాశం ఉంది? ఓకే, అది నిజమే. నువ్వు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే వైసీపీ నేతలు ఎప్పుడైనా పరిపాలన పైన ఏదో ఒకటి విమర్శలు చేస్తూనే ఉంటున్నారన్నది కూడా కూటమి ప్రభుత్వానికి తెలుసు. మేము ఏదైనా ప్రజల్లో ముందుకు తీసుకుని వెళ్లి మా పథకాలు అయితే కానీ ఏదన్నా చేస్తూనే ఉంటారు. సచివాలయ గ్రామ సచివాలయ వైసీపీ ప్రభుత్వమే పెట్టుండొచ్చు కానీ వాళ్ళని గౌరవిస్తూనే అది సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా మేము తీసుకుని వెళ్తున్నాము. సూపర్ 6 సూపర్ సక్సెస్ అందే విధంగా మేము చేస్తూనే ఉంటున్నాము. సచివాలయం పేరునే విజన్ యూనిట్ గా పేరు ఒక్కటి మార్చడం తప్పేమిటి? ప్రజల్లో ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ముందుకు తీసుకుని వెళ్లి వాళ్ళని సంసిద్ధం చేస్తూ వాళ్ళకున్న జనరేషన్ ప్రకారం తీసుకెళ్తే తప్పేంటన్నది కూటమి ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వం గ్రామ సచివాలుగా ఉంటే అందరికీ అలవాటైపోయిన పేరును మార్చడం ఏంటన్నది వాళ్ళ వాదన. ఏదైనా కానీ ఇప్పుడున్న ప్రకారం అయితే జనరేషన్ ప్రకారము యూనిట్ విజన్ అన్నది రాష్ట్రంలో కానీ భవిష్యత్తు తరాలకు కానీ కీలక పాత్ర వహిస్తుందంటూ కూడా కూటమి ప్రభుత్వం చెప్తుంది. గ్రామ స్థాయి పరిపాలన
ఆధునిక సాంకేతాలతో మిళితమై ఉంటుంది కాబట్టి విజన్ యూనిట్ గా ఉన్నది. అందరు ప్రజలు నెమ్మదిగా అర్థం చేసుకుంటారు. ప్రజలకు సంక్షేమాలు కానీ వాటికి సంబంధించిన పథకాలు అన్ని విధంగా అభివృద్ధి పరంలో ముందుకు వెళ్తామన్నది కూటమి ప్రభుత్వం. అదే ప్రతిపక్ష నేతలైతే గ్రామ సచివాలయదే ఉంటే బాగుంటుంది పేరు అన్నది ఉంటుంది. వారి కుటుంబ ప్రభుత్వం పైన ఎప్పుడు విమర్శలు కురిపిస్తూనే ఉంటారు. కానీ కుటుంబ ప్రభుత్వాన్ని అయితే వారు లెక్క చేయకుండా వారు చేసే పథకాలైతే గాని ఏదైనా అది ప్రజల్లో మేము తీసుకెళ్లే విధంగా ముందుకుంటామన్నది ఈ కుటుంబ ప్రభుత్వం వాదన. ఏదైనా సీఎం ప్రవేశపెట్టిన విజన్ యూనిట్ రాష్ట్ర భవిష్యత్తు పరిపాలన కీలక పాత్ర వహిస్తుంది. అలాగే గ్రామ స్థాయిలో పరిపాలన ఆధునిక సాంకేతంగా మిళితమవుతుందన్నది కుటుంబ ప్రభుత్వం వాదన అయితే మనకి ఎంతైనా వినిపిస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ సుమలత. ఇక్కడ సెక్రటరియట్ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే గ్రామ సచివాలయం వరకు ఇప్పుడు దాని పేరు కూడా మనం మార్చుకుంటున్నాం. ఎందుకంటే విజన్ యూనిట్ కింద వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ విజన్ యూనిట్ ను కూడా మనం సమర్థవంతంగా ఉండే వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాం. లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ సెక్రటరియట్ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే గ్రామ సచివాలయం వరకు ఇప్పుడు దాని పేరు కూడా మనం మార్చుకుంటున్నాం. ఎందుకంటే విజన్ యూనిట్ కింద వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ విజన్ యూనిట్ ను కూడా మనం సమర్థవంతంగా ఉండే వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాం. లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ సెక్రటరియట్ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే